ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారిక విషయాలు సామాన్యంగా కొనసాగుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలని అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రాముఖ్యత సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక గృహ నిర్మాణాది కార్యక్రమాల నిర్ణయాలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. గతంలో ప్రారంభించినటువంటి పనులు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విజయాలు ప్రతి రంగం వారికి కూడా దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. సాహస నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే పనుల్లో ఏర్పడినటువంటి విఘ్నాల నుంచి విముక్తి లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వృత్తిరీత్యా చేపట్టేటువంటి కార్యాల్లో ఆశించినటువంటి ఆర్థిక లాభాలను గడించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి ఫలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ధైర్యంతో కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో విజయాల్ని ఆలస్యంగా చేతికి అందుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాప్యాలు కొనసాగుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు కన్యారాశి వారికి మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలతని పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రయోగాలు కూడా ఫలిస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక పెట్టుబడులు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. భవిష్యత్తులో ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో దూకుడు స్వభావంతో చేసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలతని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. స్నేహితులతో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఆహ్లాదాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. విదేశీ పెట్టుబడులు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఖర్చులు చోటు చేసుకుంటాయి.
వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగినప్పటికీ ఖర్చులు బాగా అధికమవుతాయి. నైపుణ్యంతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. గృహ కార్యాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు దక్కించుకోగలుగుతారు. నూతన స్నేహాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.